నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా సహా పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ, రియల్ టైం గవర్నర్స్ లో అప్పగించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12న కొలువు తీరిన కొత్త ప్రభుత్వంలోని మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి అంతా ఊహించినట్లుగానే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ హోదాలో ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో నారా లోకేష్ నిర్వర్తించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు ఈసారి పవన్ కు కేటాయించారు. లోకేష్ కి ఈసారి గతంలో తాను నిర్వర్తించిన ఐటీ శాఖ సహా విద్యా, మానవ వనరుల అభివృద్ధి, రియల్ టైం గవర్నెన్స్ శాఖలను కేటాయించారు. గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో పోలీసుల నుంచి అనేక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎదుర్కొన్న ఎస్సీ నేత వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. విపత్తు నిర్వహణ శాఖను కూడా అనితకే అప్పగించారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖలు, శాసనసభ వ్యవహారాల బాధ్యతల్ని పయ్యావుల కేశవ్కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖను అప్పగించారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన పొంగూరు నారాయణకు మళ్లీ ఆ శాఖలనే కేటాయించారు. అమరావతి నిర్మాణం, రాజధాని వ్యవహారాలపై నారాయణకు పూర్తి స్థాయి పట్టు ఉన్నందునే ఆయనకు అభి శాఖలను తిరిగి కట్టబెట్టారు. తొలిసారి కేబినెట్ లో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. ఈసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ఉన్న సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు జల వనరుల శాఖ బాధ్యతలు అప్పగించారు. భాజపా నుంచి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్ఎండి ఫరూక్ కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖలు అప్పగించారు. సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల బాధ్యతలు అప్పగించారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించిన సీఎం డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖను అప్పగించిన చంద్రబాబు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతను కందుల దుర్గేష్ కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వస్తులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, వెనకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలు కేటాయించారు. వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలు కేటాయించిన చంద్రబాబు కొండపల్లి శ్రీనివాస్ కు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖలు అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతల్ని ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు పదవుల కేటాయింపులో అగ్రతాంబూలం ఇస్తూ వచ్చిన పార్టీ ఏపీ అధ్యక్ష పదవికి మరోసారి బీసీనే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ ఏపీ అధ్యక్ష పదవికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడిని మంత్రివర్గంలోకి తీసుకున్నందున కొత్త అధ్యక్షుడి నియామకం చేపట్టినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా 95,235 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీసీ యాదవ్ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ ను తెలుగుదేశం ఏపీ అధ్యక్ష పదవిలో నియమిస్తారని సమాచారం. పల్లాకు ప్రజల్లో ఉన్న పలుకుబడి సహా పార్టీ కోసం ఆయన పనిచేసిన తీరును గుర్తించి ఏపీ అధ్యక్ష పదవిని ఆయనకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే 5 హామీలు అమలు చేయడంపై ఏపీ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పలు జిల్లాల్లో చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ స్వీట్లు పంచిపెడుతున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెన్షన్ల పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే 5 హామీల్ని నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని అంటున్నారు. కడపలో వృద్ధులు, వికలాంగులు, పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 4,000 రూపాయల పింఛను హామీ, అన్నా క్యాంటీన్లను తెరవడం శుభపరిణామమని పేర్కొన్నారు.
మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేయటాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు స్వాగతించారు. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి నిరుద్యోగులు, విద్యార్థులు పాలాభిషేకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ రైతులు, న్యాయవాదులు స్వాగతించారు. భూ హక్కు చట్టం రద్దుపై చంద్రబాబు సంతకం చేయటాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతించారు. తమ పోరాటాన్ని గుర్తించి ప్రజల మేలు కోసం కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవడంపై ప్రముఖ న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. భూరక్ష చట్టం రద్దుపై అవనిగడ్డ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంపై తాము చేసిన ఉద్యమానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సిక్కోలు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళనకు సీఎం చెక్ పెట్టారని గుంటూరు జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒకేసారి 5 పథకాలపై సంతకాలు చేయటాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 16,000కు పైగా పోస్టుల్ని భర్తీ చేస్తున్నారని చెప్పిన తులసిరెడ్డి మిగిలిన 2,30,000 ఉద్యోగాల్ని కూడా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 4,000 రూపాయల పింఛను పెంచుతుండడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన 19 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామన్న మాట మరవకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ముందు తలెత్తుకునే విధంగా పార్లమెంటులో ఎంపీలు ముందుకు సాగాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలకు సూచించారు. ప్రజాహితమే ధ్యేయంగా పార్లమెంటులో ఎంపీలు వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంశాల వారీగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉంటుందన్నారు. ఈ విషయంలో పార్టీ విధానాల ప్రకారమే ఎంపీలు ముందుకు సాగాలని సూచించారు. ఈ ఉదయం తన నివాసంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన జగన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. వైకాపాకు రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 కలిపి 15 మంది ఎంపీలు ఉన్నట్టు జగన్ గుర్తు చేశారు. తెలుగుదేశంకు 16 మంది ఉన్నారని తెలిపారు. ఈ లెక్కలు చూస్తే వైకాపా కూడా బలమైనదేనన్న జగన్ వైకాపాను ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నారు. ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాడాలని సూచించారు. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా భారీ వ్యయంతో ఎత్తిపోతలు చేపట్టాల్సిన అవసరం, అందుకు కారణాల్ని అన్వేషిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల సహా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై 5 సభ్యులతో కూడిన విశ్రాంత ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక, దానిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఆరా తీస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కాదని కాళేశ్వరం చేపట్టడంపై ఎవరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖను కమిషన్ ఆదేశించింది. గోదావరిలో నీరు ఉండగా ప్రాణహిత జలాలను ఎత్తిపోయాల్సిన అవసరమేంటనే అంశంపై ఆరా తీస్తోంది. ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్ పై పూణేలోని CWPRS నుంచి కూడా నివేదిక కోరారు. జూలై మొదటి వారంలో నివేదికలు వచ్చే అవకాశం ఉండగా విజిలెన్స్ విభాగం నుంచి తుది నివేదిక కోరారు. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ ఇవాళ ఈఎన్సీ జనరల్ కార్యాలయం, O&M విభాగాల ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది. ఇంతటితో ఇంజనీర్లకు సంబంధించి విచారణ దాదాపు పూర్తి కాగా ఈ నెల 27 లోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు. తెలుగు పాఠ్య పుస్తకాల ముందు మాటలో తప్పులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేర్లను ముద్రించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 2 అధికారులపై బదిలీ వేటు వేసింది. టెక్స్ట్ బుక్స్ ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, SCERT అదనపు డైరెక్టర్ రాధారెడ్లను పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి తప్పించింది. SCERT డైరెక్టర్గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్ కు బాధ్యతలు అప్పగించింది. TREIS కార్యదర్శి రమణ్ కుమార్ కి ముద్రణా సేవల డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. బదిలీ చేసిన శ్రీనివాసాచారికి మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్గా, రాధారెడ్డికి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. ముందు మాటలో తప్పులతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన తెలుగు పాఠ్య పుస్తకాల్ని వెనక్కి తీసుకోవాలని DEOలను విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన మతిమరుపుతో వార్తల్లో నిలిచారు. G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన గ్రూప్ ఫోటో దిగే క్రమంలో తడబడ్డారు. G7 దేశాధినేతలు అంతా గ్రూప్ ఫోటో దిగేందుకు సిద్ధం కాగా బైడెన్ వారి వైపు కాకుండా మరోవైపు వెళ్లిపోయారు. ఎంతసేపటికి బైడెన్ రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్రూప్ 7 దేశాధినేతలతో కలిసి బైడెన్ ఫోటో దిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇలాంటి దృశ్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి అస్త్రాలుగా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 45 మంది భారతీయుల మృతదేహాలు స్వదేశం చేరాయి. కువైట్ నుంచి వాయుసేన సరుకు రవాణా విమానంలో మృతదేహాల్ని కొచ్చి విమానాశ్రయానికి తరలించారు. అక్కడ 31 మృతదేహాలకు కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, కేరళ మంత్రులు నివాళి అర్పించారు. ఈ 31 మృతదేహాల్లో 23 కేరళకు చెందిన వారివి కాగా 7 తమిళనాడు, 1 కర్ణాటకకు చెందిన వారివిగా ఉన్నాయి. తర్వాత ఈ 31 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 14 మృతదేహాల్ని అదే వాయుసేన విమానంలో ఢిల్లీకి తరలించారు. 2 రోజుల క్రితం కువైట్లోని మంగాఫ్ జిల్లాలోని 6 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోయారు. వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ అధికారులతో సమన్వయం చేసి మృతదేహాల్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం సహా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని వేసిన పిటిషన్పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ సమయంలోనే 2 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కేంద్రం, ఎన్టీఏ, ఇతర సంస్థలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో నీట్ వ్యవహారంలో వేర్వేరు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ వేసిన పిటిషన్పై కూడా విచారణ జరిపిన ధర్మాసనం సమాధానం చెప్పాలని ఇతర కక్షిదారులకు నోటీసులు ఇచ్చింది. వేర్వేరు కోర్టుల్లో ఒకే తరహా వ్యాజ్యాలపై విచారణ జరిపితే గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రాయ్బరేలీ, వైనాడ్లలో గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్ స్థానాన్నే వదులుకుంటారని తెలుస్తోంది. అక్కడి నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవలే కేరళలో పర్యటించిన రాహుల్ ఏ సీటు వదులుకోవాలనే అంశంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ 2 నియోజకవర్గాల ప్రజలు సంతోషిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. వైనాడ్ స్థానం ఖాళీ కావచ్చని కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ చేసిన వ్యాఖ్యలతో రాహుల్ ఆ స్థానాన్ని వదులుకుంటారనే చర్చ మొదలైంది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో జాతీయ రహదారిపై 2 వాహనాలు ఢీకొన్న ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. సీతనపల్లి గ్రామం వద్ద ఐషర్ వాహనం కంటైనర్ను ఢీకొన్న ఈ ఘటనలో 2 వాహనాల డ్రైవర్లు, మరో 3 అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స చేస్తూ ఉండగా మరణించారు. లోసరి బ్రిడ్జ్ నుంచి పెడన వైపు వెళుతున్న ఐషర్ వాహనం ట్రాక్టర్ను దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఐషర్లో డ్రైవర్ సహా 10 మంది ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మృతుల్లో 5 తాళ్లరేవు వాసులు ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.